చేసుకున్నారు. నాకు తెలిసిన ఒక చిన్న మాట చెప్పగలను. నాకు తెలిసిన ఒక 3 నుంచి ఒక 5 మంది వ్యక్తులు దగ్గర ₹1 కోటి పోగొట్టుకున్నారు. ₹1 కోటి పోగొట్టుకున్నారు. ఎవరైనా నిజాయితీగా అనుకుంటే నేను నిరూపించడానికి సిద్ధంగా కూడా ఉన్నా. ఏ ఏరియా బ్రో? ఇక్కడ కాదు, చెప్తాను, అది టైం వచ్చినప్పుడు చెప్తాను. ఆంధ్రాలోనే దగ్గర ఒక 4 ఉన్నారు. ₹1 కోటి ఎక్కువనే పోగొట్టుకున్నారు. ఓకే బ్రో, ఏంటి మన పల్లవ ప్రశాంత్ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. అసలు ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చాడు? అసలు ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు బ్రో. ఆయన చేయడం అయితే తప్పు. అది ఎందుకంటే ఆయన ఒక రైతు బిడ్డ అని చెప్పి అందరినీ అడిగాడు కదా. నేను ఒక రైతుని, ప్లీజ్ అన్నా అని బెగ్గర్స్ కన్నా ఇంకా ఎక్కువ అడుక్కున్నాడు. ఒక బెగ్గరే మేలు నాకు తెలిసినంత వరకు. గుడి దగ్గర అక్కడెక్కడ అడుకుంటాడు. ఇతను ఎంతమంది ప్రమోటర్స్ అయితే ఉంటారో అంతమందిని యూట్యూబర్స్ అడిగాడు, నన్ను ప్రమోట్ చేయండి, బిగ్ బాస్ పంపండి అని. బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత ఆయన ఒక ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ లాగా ఫోర్స్ చేస్తున్నాడు. రైతు అన్నాడు. రైతు నిజాయితీగా ఉన్న ఒక రైతు ఎవరు కూడా అట్లా ఇది చేయరని అందరూ నమ్ముతున్నారు. కానీ ఈ అబ్బాయి రైతుని కించపరిచే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, ఇవి చేయడం లత్కోర్ గాలతో కలిసి ఇతను కూడా లత్కోర్ వేషాలు వేసాడు. ఒక్కలేయడంలో తప్పే లేదు. అసలు ఫాలోవర్స్ ని మోసం చేసి వాళ్ళని పాపం చావులకి కుటుంబాలు రోడ్డును పడేంత వరకు తెలిసి కూడా తీసుకెళ్లారంటే అసలు వీళ్ళని ఏమనాలి బ్రో? అసలు వాళ్ళకి డబ్బు కావాలి బ్రో. ఒకటి ఏంటంటే ఫేమ్ వచ్చింది, ఆ ఫేమ్ ను వాడుకొని చూసే ప్రజలు కూడా ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా నీకు ఇంటర్నెట్ ప్రభావం. ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి 4th 5th నుంచి అట్లీస్ట్ 70-80 ఇయర్స్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఫోన్ వాడుతున్నారు. ఇప్పుడు అందరు కూడా ఫోన్ వాడుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ వల్ల యూట్యూబర్స్ వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నాకు తెలిసిన ఒక చిన్న మాట చెప్పగలను. నాకు తెలిసిన ఒక 3 నుంచి ఒక 5 మంది వ్యక్తులు దగ్గర ₹1 కోటి పోగొట్టుకున్నారు. ₹1 కోటి పోగొట్టుకున్నారు. ఎవరైనా నిజాయితీగా అనుకుంటే నేను నిరూపించడానికి సిద్ధంగా కూడా ఉన్నా. ఏ ఏరియా బ్రో? ఇక్కడ కాదు, చెప్తాను, అది టైం వచ్చినప్పుడు చెప్తాను. ఆంధ్రాలోనే దగ్గర ఒక 4 ఉన్నారు. ₹1 కోటి ఎక్కువనే పోగొట్టుకున్నారు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రమోట్ చేసే నా కొడుకుల కోసం దయించి అందరూ దూరంగా ఉండండి. అది ఏంటంటే ఒకటి ఆల్కహాల్ అలవాటు అయితే కొంచెం టైం పట్టిద్ది చనిపోవడానికి. 10 years టైం పట్టిద్ది. లేదు నువ్వు ఇంకొక తప్పు చేస్తే దానికి శిక్ష పడి 10 years కన్నా తప్పుతావు, బయటకు రాగలవు. ఇది ఏంటంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో, సెకండ్స్ లో, అవర్స్ లో నీ ప్రాణం తీసేయగలదు. దయించి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ లో బెట్టింగ్స్ ఆడద్దు. ఇంకొకటి ఏంటంటే బయట బెట్టింగ్స్ వేసే వాళ్ళకి బయట బెట్టింగ్ ఆడేటప్పుడు నువ్వు 10,000 20,000 లోనే ఆడగలవు బ్రో. ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైతే వచ్చినాయో 1,000 కోట్లలో పోగొట్టుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. చిన్నపిల్లలు, మెయిన్ 10th to ఇంటర్ డిగ్రీ పిల్లలు డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక దగ్గర ఒక 2 లక్షలు 3 లక్షలు పోగొట్టుకోవడం, అమ్మ అయ్యకు చెప్పలేక ఊరేసుకోవడం, చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం. ఇంట్లో లేదంటే ఎవరిదైనా బంగారు ఇంట్లో ఏదైనా దొరికిందంటే తీసుకెళ్ళడం, తాకట్టు పెట్టేసేయడం, డబ్బులు తెచ్చడం, ఆడేయడం, ఊరేసుకోవడం, చనిపోవడం, సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ పాపం మొత్తం ఇప్పుడు దేవుడు పాపాన్ని చూశాడు పైనుంచి. ఇప్పుడు దేవుడు ఖండించడం మొదలు పెట్టాడు. ఇప్పుడిప్పుడే మనకు మన సర్జనార్ సార్ ద్వారా ఒక దేవుడి రూపంలో ఆయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ శిక్ష పడుతుంది ఖచ్చితంగా. అయితే వీళ్ళు ఈ మధ్య ఇప్పుడు ఈ రోజు అయితే మీడియా ముందుకు వచ్చి సారీ మాకు తప్పైంది, అంత తప్పని తెలియక చేసాం అని చెప్పేసి అంటున్నారు. అసలు సారీ అడిగే అంత ఇంకొక వీళ్ళకి అసలు సారీ చెప్పడం కాదు బ్రో. వీళ్ళను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైల్లో తెంగాలి, జైల్లో నూకాలి. ఎందుకంటే బయట ఉన్న ప్రపంచము చాలా రోజుల నుంచి నాన్వేషణ అనే ఒక అబ్బాయి చాలా రోజుల నుంచి అతను దేశద్రోహి అని కూడా చెప్పిండు చాలా మంది. కానీ అతను చాలా రోజుల నుంచి వాళ్ళ నాన్న ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ కావాల్సింది కూడా బయటపడ్డారని చెప్పేసి అతను ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాడు. వీళ్ళందరూ ఏమి కాదు, ఎవడు ఏం పీకలేడని చెప్పేసి వీళ్ళందరూ డబ్బులు ఎగరేయడాలు, బండ్లు కొండాలు, ల్యాప్టాప్లు కొండాలు, ప్రతి ఒక్కడు చాలా చిల్లరగా ప్రమోట్ చేశాడు బ్రో. ఎలా అంటే నీకు ఏది కావాలంటే అది, డబ్బును చూపించడం, నీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఈ ఆడండి, అయ్యాడండి. వీడు ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇప్పుడు ఎంతైతే ప్రమోషన్లు తీసుకున్నారో దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు దానికి 75%, 110%, ఇంకా 10% ఎక్కువ పోగొట్టుకుంటారు పోలీసుల దగ్గర. ఇప్పుడు అది కన్ఫర్మ్ దేవుడు రిటర్న్ రాశాడు. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకా ఈ జీవితానికి ఇది చాలు. ఇంకా ఇప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్ మారండి. మన ఎవరు ఏం పేకర్ అనుకోకండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుంది.